శ్రీమాత్రే నమః. మీ సత్యా నందిరాజు. ఇప్పుడు నేను ఈ వీడియో ఇంత హాయిగా ఇంట్లో నుంచి చేస్తున్నానన్నా, ఇదే వీడియోని మీరు మీ మొబైల్స్ టీవీల్లో సౌకర్యవంతంగా భద్రంగా చూస్తున్నారన్నా కూడా ఈ క్షణంలో మన సరిహద్దుల్లో శత్రువు మీద పోరాడుతున్నటువంటి మన భారత సైన్యానిదే ఆ ప్రతిభ. ఇటువంటి క్లిష్ట సమయంలో వారి జీవితాలను కుటుంబాలని త్యాగం చేస్తూ పోరాడుతున్నటువంటి భారత సైన్యంలోని నా సోదరులకు సోదరీమణులకు ఆ మాతృమూర్తులకు తలవంచి నమస్కరిస్తూ ఇవాళ మనం ఒక ఋషి గురించి చెప్పుకుందాం. ఎందుకంటే ఈ క్లిష్టతరమైన సమయంలో కష్ట సమయంలో మన సైన్యానికి ఎంతో దైవబలం కూడా కావాలి. మన దేశం మొత్తానికి కూడా అది రక్షణ కవచంగా ఉండాలి. ఈ భారత భూమి వేదాలకు మూలం, ఋషి సాంప్రదాయానికి మూలం. అటువంటి ఋషి సాంప్రదాయాలకు వేదాలకు తన జీవితాన్ని అర్పించినటువంటి ఒక మహర్షిని అని వాళ్ళు తలుచుకుందాం. ఇటువంటి స్మరణ కూడా మనకు రక్షణగా ఉపయోగపడుతుంది. ఆ ఋషి కేవలం ఋషి మాత్రమే కాదు, ఒక సంఘ సంస్కర్త, దేశం కోసం నిరంతరం తపించినటువంటి యోగి, గొప్ప సాహితీవేత్త, గొప్ప మేధావి, గొప్ప సంస్కృత పండితులు, ఇటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి, చాలా అరుదు. ఇవాళ ఆయన గురించి రెండు విధాలుగా స్మరించుకుందాం. ఒకటి, ఆయన యొక్క తపశ్శక్తి. చాలా సందర్భాల్లో మనం వినే ఉంటాం, కానీ ఇవాళ మనం అంతగా బయటికి రానటువంటి సందర్భాల గురించి చెప్పుకుందాం. అలాగే ఆయన ఈ దేశం కోసం, సంఘం కోసం ఎటువంటి సేవలు చేస్తూ ఎటువంటి అవమానాలను ఎదుర్కొన్నారో కూడా ఒక్కసారి స్మరించుకుందాం. ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు ఈ తరాల వారికే కాదు, భావి తరాల వారికి కూడా తెలిసి తీరాలి. ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్ళి ఆ ఋషి గురించి మనస్ఫూర్తిగా స్మరించుకుందాం. అప్పటికే గణపతి ముని గారికి విశాలాక్షి గారితో వివాహమైంది. వారు గర్భవతిగా ఉన్నారు. అదే సమయంలో గణపతి ముని భువనేశ్వర్ వెళ్ళారు తపస్సు కోసం. ఒక అనువైన ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్నారు. వారు అనుకున్నది 9 వారాలు అక్కడ తపస్సు చేయాలని. ఎట్లా అంటే పగలపూట తపస్సు, జపం, ధ్యానం, రాత్రిపూట లలితా సహస్రనామాన్ని 9 సార్లు పారాయణ చేయడం. ఈ క్రమంగా ఆయన 9 వారాల తపస్సు పూర్తి చేసి ఆఖరి రోజు రాత్రి ఒక పెద్ద రాయి మీద కూర్చుని ఆకాశంలోకి అలా చూస్తున్నారు. పండు వెన్నెల. ఒక్కసారి జగన్మాత భువనేశ్వరీ దేవిగా ప్రత్యక్షమైంది చిరునవ్వుతో. గణపతి ముని సంభ్రమాశ్చర్యాలతో తన్మయులే కన్నార్పకుండా ఇలా చూస్తున్నారు ఆ తల్లిని. ఆ తల్లి చిరునవ్వుతో ఒక పాత్ర నిండా తేనిచ్చింది. ఆయన అదే తన్మయత్వంలో దాన్ని అలా రుచి చూశారు. కాసేపటికి స్పృహలోకి వచ్చారు. ఇప్పుడు నాకు కలిగిన అనుభవం ఏమన్నా భ్రాంత వాస్తవమా అని ఆయనలో ఆయన ఆలోచించుకుంటూ ఉంటే నోట్లో తీయగా అనిపించింది తేనె రుచి. అప్పుడు ఆయనకు అర్థమైంది అది నిజంగానే అమ్మవారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అనుభవం అని. అదే రోజు రాత్రి ఎక్కడైతే గణపతి ముని తపస్సు చేసుకుంటున్నారో ఆ దగ్గరలోని ఒక మహిళకు ఒక కల వచ్చింది. ఆ కలలో సాక్షాత్తు గణపతికి కనబడి, మీ ఇంటి దగ్గరలోని వాసుదేవ ఆలయం వెనకాల నేను ఉన్నాను, వచ్చి చూడు అని చెప్పారు. తెల్లారి ఆ మహిళకు ఈ స్వప్నం గుర్తుకు వచ్చి తన కొడుకు చెప్పింది, ఇలా నాకు కల వచ్చింది, ఆ ఆలయం వెనకాల ఏముందో వెళ్ళి చూడు అని. ఆవిడ ఏమనుకుంటున్నారంటే గణపతి ఒక మూర్తి రూపంలో ఏమన్నా అక్కడ ఉన్నారా
అని ఆ తల్లి అనుకుంది. కొడుకు వెళ్ళాడు. ఆ ఆలయం వెనకాల ఎటువంటి గణపతి మూర్తి లేదు. ఇదేంటా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆయనే గణపతి ముని. అప్పుడు ఆ తల్లికి అర్థమైంది, సాక్షాత్తు ఈ గణపతి ముని మహాగణపతి అని. తర్వాత వారి నుంచి మంత్రోపదేశం పొంది ఆయనకి ఉపచర్యలన్నీ చేశారు. ఈ రెండో సందర్భంలో గణపతి ముని ఉమాసహస్ర పారాయణ చేస్తున్నారు అరుణాచలేశ్వరుని ఆలయంలో. చాలామంది జనాలు గుమిగూడి ఉన్నారు. అక్కడ రమణ మహర్షి కూడా ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి రమణ మహర్షిని దర్శించుకుని వెళ్ళిపోతూ గణపతి మునిని చూశారు. చూసేటప్పటికి ఒక్కసారి ఆశ్చర్యపోయి గణపతి మునికి సాష్టాంగపడి, తండ్రి ఇక్కడ ఉన్నావా అని చెప్పి నమస్కరించుకున్నాడు. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఇలా దండం పెడుతున్నాడని. అసలు విషయం ఏంటంటే ఆ వ్యక్తి రోజు తన ఇంట్లో గణపతి హోమం చేస్తాడు. ఆ చేసే సమయంలో ఆ హోమంలో నుంచి గణపతి ఒక మానవాకారంలో కనిపిస్తూ ఉండేవారు. గణపతి మునిని చూడగానే ఆ మానవాకారం ఈయన ఒకటే అని చెప్పి గుర్తుపట్టి అలా సాష్టాంగపడ్డాడు. ఈ మూడో సందర్భంలో గణపతి ముని అరుణాచలానికి ఒక 50 నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పడేవేడు రేణుకామాత ఆలయానికి వెళ్ళారు తపస్సు కోసం. ఆయన మొదట అనుకుంది 40 రోజులు చేద్దామని. ఏది రాత్రిపూట కేవలం పాలు సేవిస్తూ. మీకు గుర్తు ఉంటే బ్రహ్మర్షి దేవవ్రత గారి వీడియోలో ఈ ఆలయం గురించి మీకు చెప్పి ఉన్నాను. ఇదే ఆలయంలో దేవవ్రతకి ఋగ్వేద మంత్ర దర్శనం జరిగింది. అంత గొప్ప క్షేత్రం ఈ ఆలయం. ఇక్కడ రేణుకామాత స్వయంభూ. అందుకనే ఎప్పుడైనా అరుణాచలం వెళితే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. సరే, ఈ 40 రోజుల తపస్సు అద్భుతంగా సాగింది గణపతి మునికి. నేను చెప్పబోయే సంఘటన 40వ రోజు రాత్రి జరిగింది. గణపతి ముని కూర్చుని ఉన్నారు అమ్మవారి ముందు. ఉన్నట్టుండి ఒక్కసారి గణపతి మునికి తనకు తాను పెరిగిపోతూ కనిపించారు. పెద్దగా, ఇంకా పెద్దగా, ఇంకా పెద్దగా. ఇదంతా నా భ్రాంత, నిజంగా జరుగుతోందా అని ఆలోచిస్తున్న సమయంలో ఎదురుగా అమ్మవారు కనిపించారు అద్భుతమైన వెలుగుతో. అలా తన్మయత్వంలో చూస్తున్నారు. అంతలోపలే ఆవిడిలో నుంచి కొన్ని వందల వేల మంది పరిచారికులు బయటకు వచ్చారు. కాసేపటికి ఆ అమ్మవారు గణపతి ముని యొక్క కుడికాలి పిక్కను గోకారు. సరే, ఇంకా అలా చూస్తున్నారు. అమ్మవారు నాతో పాటు రా అని సైగ చేశారు. గణపతి ముని అలా వెళ్ళారు. అమ్మవారు ఆలయంలోని పశ్చిమ ముఖంగా ఉన్న మంటపం మీద కూర్చుని ఉన్నారు. అప్పుడు గణపతి ముని నేనెవరో అని అడిగారు. ఆమె నవ్వి మళ్ళీ నాతో రా అని సైగ చేశారు. గణపతి ముని అలా వెళ్ళారు. అమ్మ ఆ ఆలయంలోని సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయంలోకి వెళ్ళారు. వెళ్ళి ఆ శక్తి ఆయుధాన్ని తీసి గణపతి మునికి ఇచ్చారు. ఒక్కసారి స్పృహలోకి వచ్చారు గణపతి ముని. నేల మీద పుడుకుని కనిపించారు ఆయన. ఇదేంటిదంతా, ఇప్పటి వరకు జరిగిందంతా నా భ్రాంత అనుకుంటూ ఉండగానే మళ్ళీ ఆయన శరీరం పెరిగిపోతుంది. మళ్ళీ అదే అమ్మవారు మళ్ళీ కనిపించారు. ఆ సందర్భంలో గణపతి మునిని అమ్మవారు ఎడమకాలు పిక్క మీద గోకారు. ఈసారి ఆ ఆలయంలోని ఉత్తరముఖంగా ఉన్న మంటపం మీద కూర్చుని, ఆయన ఇదిగో ఈ దివ్యౌషధం తీసుకో అని చెప్పి ఇచ్చారు. గణపతి ముని తీసుకున్నాక, నీవు ఇక నుంచి ఏదైనా ఒక లక్ష్యంగా పెట్టుకుని 20 రోజులు నువ్వు తపస్సు చేసి అది సిద్ధించి తీరుతుంది అని చెప్పి వరం ఇచ్చింది అమ్మ. మళ్ళీ ఈ రెండో సందర్భంలో కూడా
ఆ సుబ్రహ్మణ్యుడి ఆలయంలోకి వెళ్ళి ఆ శక్తి ఆయుధాన్ని గణపతి మునికి మళ్ళీ ఇచ్చి అదృశ్యమైపోయింది. ఆయన మళ్ళీ స్పృహ వచ్చింది. వచ్చేటప్పుడు మళ్ళీ నేల మీద పడుకుని కనిపించారు తనకు తాను. ఇదేమిటి అసలు, అమ్మవారు కనిపించింది, మొదటిసారి కనిపించింది, రెండోసారి కనిపించింది, శక్తి ఆయుధం ఇచ్చింది, ఏమిటి ఇదంతా అనుకుని సరే ఆ రాత్రికి నిద్రపోయారు. తెల్లవారింది. ఇదంతా ఆలోచించుకుంటున్నారు ఎక్కడ, ఆ సుబ్రహ్మణ్యుడి ఉపాలయం ముందు. రాత్రి ఇదంతా జరిగింది, ఇది ఏమిటి, కుండలిని శక్తికి సంబంధించిందా, అమృత సిద్ధి ఏమన్నా కలిగిందా అని ఆలోచిస్తూ ఉండగా ఎందుకో అనుమానం వచ్చి ఆయన రెండు పిక్కల వంక చూసుకున్నారు. చూస్తే ఆశ్చర్యంగా గోళ్లతో గోకినటువంటి గుర్తులు ఉన్నాయి. అప్పుడు ఆయనకు అర్థమైంది, రాత్రి జరిగిందంతా కూడా భ్రాంతి కానే కాదు, అంతా వాస్తవమేనని. ఒక అద్భుతమైనటువంటి సాధువు వేషంలో ఒక వ్యక్తి గడ్డంతో, అద్భుతమైన ముఖవర్చస్సుతో, జుట్టంతా జటలు కట్టి అలా బయట నుంచి ఆ సుబ్రహ్మణ్యుడి గర్భాలయంలోకి వెళ్ళి ఆ శక్తి ఆయుధం తీసుకుని అలా గణపతి ముని వంక తిరిగి బయటకు వచ్చి అదృశ్యమైపోయారు. అంటే ఆ ముందు రోజు రాత్రి రేణుకామాత యొక్క దర్శనం జరిగింది. పొద్దున్నే సుబ్రహ్మణ్యుడి దర్శనం కూడా జరిగింది గణపతి మునికి. అంత అద్భుతమైనటువంటి రేణుకామాత క్షేత్రం అది. ఇటువంటి లీలలు గణపతి ముని జీవితంలో కోకొల్లలు, వందలు, వేలు చెప్పుకుంటూ పోతే సమయం అసలు సరిపోదు. ఇంకా ఆయన ఈ దేశం కోసం ఎలా తప్పించారో చూద్దాం. ఆయన ఈ సంఘంతో ఎన్నో విషయాల మీద సంఘర్షణ పడ్డారు. ముఖ్యంగా పురుషులకు వేదాల మీద ఎంత హక్కు ఉందో స్త్రీలకు కూడా అంతే సమానమైన హక్కు ఉంది అని పోరాడి అపనిందలు పాలైనటువంటి ఋషి గణపతి ముని. అదే అడుగుజాడల్లో బ్రహ్మర్షి దేవరత కూడా నడిచారు. స్త్రీలు కూడా వేదాలు చదవవచ్చు, ఉపనయనాలు చేసుకోవచ్చు, శ్రాద్ధ కర్మలు చేయవచ్చు అని చెప్పి వేదపూరితంగా నిరూపించినటువంటి ఋషులు గణపతి ముని, బ్రహ్మర్షి దేవరత. అందుకని చాలామంది సంఘంలోని వర్గాలకు వీరు నచ్చేవారు కాదు. ఒకసారి సనాతన ధర్మ సభలో పాల్గొనడానికి మచిలీపట్నం వెళ్ళారు. ఒకళ్ళు ఆహ్వానిస్తే, రామకృష్ణయ్య అనే వ్యక్తి ఆహ్వానించారు వారింటికి. వారి నాన్నగారు అంటే రామకృష్ణయ్య నాన్నగారు చైనులు అనే వ్యక్తి ఈ గణపతి ముని అంటే అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఇటువంటి అభ్యుదయ భావాలు ఉన్నాయి కదా. ఆయన బాగా పండితులు, నిష్ఠాగరిష్ఠులు. సరే, ఈయన వస్తున్నారని తెలిసి ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు చైనులు, రామకృష్ణయ్య గారు తండ్రి గారు. సరే, గణపతి ముని ఆయన పరివారం భోజనం చేశారు. కాసేపటికి ఆయన వచ్చారు, రామకృష్ణయ్య తండ్రి. ఆయన భావం ఏమిటంటే వీళ్ళంతా వచ్చి ఇంటిని అశౌచపరిచారు కాబట్టి నేను ఇప్పుడు దీన్ని పరిశుద్ధం చేయాలి అని చెప్పి ఆ ఇల్లంతా కడుక్కుని హోమం మొదలుపెట్టారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ హోమంలో, ఆ అగ్ని జ్వాలలో గణపతి ముని దర్శనం ఇచ్చారు. ఒకసారి ఈయనకి ఒళ్ళు గొగురు పొడిచి వచ్చి గణపతి మునికి తప్పు చెప్పుకుని సాష్టాంగపడ్డారు ఆయన. అప్పుడు తెలిసింది గణపతి ముని యొక్క తపశ్శక్తి అంటే ఏమిటో. చూడండి ఎంత అవమానం. మనకే ఏదైనా జరిగితే, ఎవరైనా ఇంటికి వెళితే మనం వెళ్ళామని చెప్పి వారు ఆ ఇల్లంతా శుభ్రపరుచుకుంటూ ఉంటే ఎంత అవమానం. అటువంటి అవమానాలు గణపతి ముని ఎన్నో ఎదుర్కొన్నారు. 1924లో బెల్గాంలో కాంగ్రెస్ సభ జరిగితే అక్కడ అద్భుతమైనటువంటి సంస్కృతంలో ఉపన్యాసం ఇచ్చారు గణపతి ముని. అప్పట్లో ఉన్నటువంటి అస్పృశ్యత భావం మీద ఆయన తీవ్రమైన పోరాటం చేశారు గణపతి ముని. ఆ ఉపన్యాసాన్ని విన్న మదన్ మోహన్ మాలవ్య కానీ,
అన్నీ డీసెంట్ కానీ అబ్బురపడిపోయారు ఆయన యొక్క వాగ్ధాటి చూసి. అదే సభలో గాంధీజీ ఒక తీర్మానం చేయమన్నారు. ఏమిటంటే హిందీని ఈ దేశ భాషగా ప్రకటించాలని. కానీ గణపతి ముని అందుకు వ్యతిరేకించి సంస్కృతాన్ని రాజ్యభాషగా ప్రకటించమని కోరారు. కానీ గాంధీజీ ఒప్పుకోలేరు. గణపతి ముని మౌనంగానే ఉన్నారు. కానీ ఆయన యొక్క కాంగ్రెస్ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడం ఆపేశారు అంతటితో. ఆయనకి సంస్కృతం అన్నా వేదాలన్నా అంత ప్రాణ సమానం. గణపతి మునికి దేనైనా త్యాగం చేసేశారు ఆయన జీవితంలాగా. ఇటువంటి గణపతి ముని ఈ దేశ సౌభాగ్యం కోసం, ఈ దేశ బలం కోసం ఇంద్రాణి సప్తశతి రాశారు. 1922-23 ప్రాంతంలో ఆయనకి కపాల భేదనం జరిగిన తర్వాత ఆ ఇంద్రాణి సప్తశతిలో మొత్తం 700 శ్లోకాలు, 28 స్తబకాలు, అంటే ఒక్కొక్క స్తబకంలో 25 శ్లోకాలు ఉంటాయి. అలా ప్రతి స్తబకంలో 24వ శ్లోకంలో దేశం గురించే ఆయన స్మరించారు. ఫలానా బలహీనత నుంచి నా దేశం బయటపడాలి అమ్మా అని ఆ జగన్మాతను కోరుకున్నారు. అలా ఆయన తపశ్శక్తి మొత్తం ఈ దేశం కోసం, కృషి సాంప్రదాయం కోసం, వేదాల కోసం, వేద విద్య సమాజంలో ప్రతి ఒక్కరికి దక్కాలన్న తాపత్రయంతో ఆయన తన జీవితాన్ని అర్పితం చేసినటువంటి ఋషి గణపతి ముని. అలా ఇంద్రాణి సప్తశతిలోని ఒక శ్లోకం మనం స్మరించుతాం. భిన్నాం సంఘ సహస్రైః ఖిన్నాం శత్రుభరేణ పాతుం భారత భూమిం మాతర్దేహిం బలం నహః. అంటే అమ్మా, నా దేశం ఎన్నో సంఘాలతో విచ్ఛిన్నమైపోయి ఉంది, మరింత ఐక్యత కావాలి. శత్రువులు కూడా చుట్టుముట్టి ఉన్నారు, ఈ దేశాన్ని రక్షించేటువంటి శక్తిని ఇవ్వమ్మా అని చెప్పి ఆయన ఆ తల్లిని కోరుకున్నారు, జగన్మాతని. ఇది స్తబకంలోని ఒక శ్లోకం మాత్రమే. ఇలాంటి ఎన్నో శ్లోకాలు ఆ ఇంద్రాణి సప్తశతిలో గణపతి ముని వ్రాశారు. అలా నిరంతరం ఈ సంఘం కోసం, దేశం కోసం తప్పించి తన యావత్ జీవితాన్ని, తన యావత్ తపశ్శక్తిని ధారపోసినటువంటి గొప్ప ఋషి, మానవతావాది, సంఘ సంస్కర్త, ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి గొప్ప యోగి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని నాయన. అటువంటి మహారుషిని ఇవాళ మనం స్మరించుకుని తరించిపోయాం. ఇటువంటి కష్ట సమయంలో అటువంటి యోగుల, మహర్షుల ఆశీర్వాద బలం మనకి, మన దేశానికి, మన భారత సైన్యానికి మెండుగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, 10 మందికి షేర్ చేసి ఈ దేశం కోసం నిరంతరం ప్రార్థించండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః. ఈ సత్యానందిరాజు.